మీరు చూస్తున్నారు వైట్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మన పాయకరపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన అనిత గారిని, పాయకరపేట అంటే అనిత గారు అంటే పాయకరపేట అనే విధంగా గతంలో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో పాయకరపేట కాదు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ఒక మహిళల పట్ల కానీ సమస్యల పట్ల కానీ ఎదురు నిలిచి పోరాటం చేసినందుకు ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అనిత గారిని మంత్రివర్గంలో తీసుకోవటం కాకుండా కీలకమైన హోంశాఖ మంత్రిగా కూడా నియమించడం అనేది మేము అందరూ కూడా చాలా సంతోషించవలసిన విషయం. రేపు రాబోయే రోజుల్లో అనిత గారి నాయకత్వంలో పాయకరపేట నియోజకవర్గం కాదు, అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా, ఉమ్మడి జిల్లాలకి జిల్లా మంత్రిగా ఆవిడ ఉన్నారు కాబట్టి మా ఈ ఏరియా అంతా కూడా బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మేము అందరం కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ పాయకరపేట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆనందోత్సవాల మధ్య ఈరోజు ఒక బాణసంచ కాల్చి స్వీట్లు అయి పంచి మా ఆనందోత్సవాన్ని పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం జరిపిన పెద్దలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 5 సంవత్సరాలు పెట్టి మేడం గారు కష్టాదానికి బహుమతులు ఫలితం వెంకటేశ్వర స్వామి గమనించి ఆవిడకి ఫలితంగా ఇచ్చారు. అలాగే ఈ హోంశాఖ మేడం గారికి ఇవ్వడంలో చాలా సంతోషకరంగా ఉంది. ఈ పదవికి ఆవిడ న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు. ఇవాళ పాయకరపేటలో అనితమ్మ గారి కృషిని గుర్తించి హోమ్ మినిస్టర్ ఇచ్చినందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇలాంటి పథకాలు మేడం గారు ఎన్నో అలంకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ పాయకరపేటలో ఇవాళ ఈ పదవి డిపి మన హోమ్ ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేసి ఇక్కడ బాణసంచ గట్ట పీల్చి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా ఇలాంటి పదవులు ఎన్నో అలంకరణ కోరుకుంటున్నాం. ఈ రోజు పాయకరపేట నియోజకవర్గంలో మొత్తానికి ఏనాడు కూడా ఒక మంత్రి పదవి ఎవరికి 83 నుంచి ఉన్నాం కానీ ఏ నాయకుడిని కూడా ఒక మినిస్టర్ మేము చూడలేదు. ఈ రోజు చరిత్రలో చూడాలంటే గొప్పగా సీఎం మా చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మన నరేంద్ర మోడీ గారికి, మన గ్రామీణ మంది అందరూ కలిపి చాలా సంతోషంగా మేము ఉన్నాం. ఏంటంటే దళిత సోదరులు అంటే చాలా గొప్ప గర్వాన్ని భావిస్తున్నాం. మా బిడ్డ ఏంటంటే మా ఇంటి ఆడబిడ్డగా మేము భావించి, అంటే అందరికీ బిడ్డే కానీ ఏంటంటే మా ఇంటి బిడ్డ కాబట్టి మేము బాగా భావించి ఈ రోజు మంచి శాఖకి ఇచ్చినందుకు చాలా గొప్ప గర్వంగా మేము భావిస్తున్నాం. పాయకరపేట గ్రామం, అనకాపల్లి జిల్లా, మంగళపూడి అనిత గారికి హోంశాఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి మమ్మల్ని గుర్తించి ఎన్నాళ్ళకైనా సరే గుర్తించి మా పాయకరపేటను 62 సంవత్సరాలు సుదీర్ఘంగా మాకు ఎప్పుడు మంత్రి పదవి రాలేదు. అటువంటి మంత్రి పదవి అనిత గారితో సాధించి ఆ ఘనతని చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికంటే సరే మమ్మల్ని గుర్తించి ఈ శాఖనోడు మాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే మెగా డిఎస్సి ఒకటి, పెన్షన్లు ఒకటి, అలాగే మన ఇది ల్యాండ్ యాక్ట్ కోసం అదొకటి, అలాగే అన్నా క్యాంటీన్ కోసం ఈ 5 సంతకాలు పెట్టి అందరికీ మంచి మనల్ని పొందిన చంద్రబాబు నాయుడుకి మరీ కృతజ్ఞతలు. పాలన అంటే ఇది అని చూపించున్న చంద్రబాబు నాయుడు గారికి మా ఒక షెడ్యూల్ క్లాస్ తరఫు నుండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మరీగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క జిల్లాను గుర్తించినందుకు అనితమ్మ గారు మాకు ఎంపీగా మంత్రిగా కాకుండా అలాగే మాకు హోంశాఖనిచ్చి మమ్మల్ని గౌరవించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోదీ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ
పాయకరపేట చరిత్రలో మా వంగలపూడి అనిత గారికి మినిస్టర్ రావడం నిజంగా సంతోషకరమైన ఆరోగ్యకరమైన ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి విజయాలు ఎన్నో మేడం గారు వరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఈ రోజు వరకు పాయకరపేట నియోజకవర్గం గుర్తించేవారు లేరు. ఈ రోజు అనితమ్మ గారికి 43,000 మెజార్టీ వచ్చిన వల్ల ఈ రోజు గుర్తించేందుకు మాకు చాలా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం అంటే చిన్న సాధారణమైన ఇది కాదు. అలాగే మాకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారు ఈ కూటమితో గెలిచి ఈరోజు పాయకరపేట నియోజకవర్గంలో నాయకుడికి, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఇప్పటి వరకు కూడా మాకు మంత్రి పదవి కానీ క్యాబినెట్ మంత్రి పదవి కానీ ఏమీ రాలేదు. ఇప్పుడు ఫస్ట్కుంటా మన వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ పాయకరపేటలో పెద్ద పండగలాగా పార్టీ ఆఫీస్లో పెదిరెడ్డి చిట్రావు గారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం. బాణసంచా కాల్చి చాలా మహా ఉత్సాహంగా పెద్ద పండగగా జరుపుకున్నాం. అటువంటి శాఖ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడికి సంతోషంగా ఆయనకి ఈ శాఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా మనకి మినిస్టర్ పదవి రాలేదు. ఈరోజు మనకి పాయకరపేట నియోజకవర్గానికి మినిస్టర్గా రావడం, అది కూడా హోమ్ మినిస్టర్గా రావడం కూడా మా పాయకరపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నాం. అలాగే నియోజకవర్గమే కాదు, అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా, ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి విశాఖ జిల్లాలు కూడా ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈవిడే మినిస్టర్ ఇచ్చినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి అభ్యర్థులు అందరికీ కూడా ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గాన్ని చాలా డెవలప్ చేస్తారనేసి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ సంతోషాన్ని ఒమ్ము కాకుండా మేడం గారు అన్ని పనుల్లో కూడా చేస్తారని కూడా మాకు కూడా నమ్మకం కలిగింది. అందరికీ నమస్కారాలు. మాకు హోమ్ మినిస్టర్ ఇక్కడ అనిత గారికి చాలా ఇక్కడ బాణసంచాలు కలిసి సంబరం చేస్తున్నాం సార్. అందరు కలిసి అందరికి వచ్చి ఇక్కడ టౌన్ విలేజ్ వచ్చి అందరూ పండగలా ఉందండి. మా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎస్సీ ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ పాయకరపేట వచ్చిన కాడి నుంచి కూడా ఈ మినిస్టర్ లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడుకి ఈవేళ గొప్ప నిజంగా ఎస్సీ నుంచి చాలా జిల్లాలో ఇచ్చారండి. నెంబర్ 1 అనిత గారికి ఇచ్చినందుకు నిజంగా పాయకరపేట నుంచి ఫస్ట్ అనిత గారికి ఇచ్చాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి అభినందన తెలుపుకుంటున్నాం. అంతే. మేడం గారికి మంత్రి పదవి వచ్చి అదేవిధంగా హోంమంత్రి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ఆనందంలో చాలా ఉబ్బి తబ్బిపోయిపోతున్నాం. ఎందుకంటే మన పాయకరపేట తొలిసారిగా మంత్రి పదవి ఇవ్వడం, అదే రకంగా హోంమంత్రి ఇవ్వడం అనేది చాలా గణనీయం. ఈ ఆనందదాయకం చాలా ఇదిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆనంద ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు ఉప్పొంగిపోతున్నారు. మేడం గారు ఇంకా ఉన్నతంగా ఇంకా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. నాది వెంకటనగరం పంచాయతీ రాజనగరం గ్రామం. మేము మేడం గారి స్టూడెంట్లో. నా పేరు పారా గాలిబాబు. మేడం గారు 2004 ఈ సంవత్సరంలో మా దగ్గర హై స్కూల్లో టీచర్గా పనిచేశారు. మేడం గారికి హోమ్ మినిస్టర్ రావడం మా గ్రామస్తులంతా ఆశాభిరాగాలు వ్యక్తపరుస్తున్నాం. మాకు కూడా ఎంతో సంతోషకరమైన విషయం ఇది. మా గ్రామం తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై అంటమ్మ. జై. వంగలపూడి అనిత గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఒక శుభ పరిణామం అయితే, మరి రెండో పరిణామం మరి మంత్రివర్యులు కావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇంతవరకు పాయకరపేటలో మరి ఎప్పుడు కూడా లేదు. అలాంటిది మరి ఒక లేడీ అయి ఉండి కూడా మరి ఇక్కడ మంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు వంగలపూడి అనిత గారిని, మేడం గారిని మరి ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. నాగరాజుపేట 9వ వార్డు.
మేడం గారి కోసం మినిస్ట్రీ పదవి ఇస్తే విజయవాడ గుండెకించుకుంటాను తలనీళ్ళు ఇస్తాను మొక్కున్నాను. తల్లి మినిస్టర్ పదవి వచ్చింది కాబట్టి మేడం గారికి అదే విజయవాడ తల దించుకొని రావడం జరిగింది. ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేడం గారికి రావడం వల్ల ఇక్కడ నాగరపేట నియోజకవర్గం మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు అనిత మేడం గారికి హైదరాబాద్ నుంచి 43,700 మెజార్టీ వచ్చి ఈరోజు అతి ఘనంగా గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమెన్స్ ఇచ్చినందుకు చాలా గర్వకారణం. ఈరోజు హైదరాబాద్ మండలంలోనే ఇప్పుడు వచ్చి ఎవరు కూడా మంత్రి చేసినట్టు ఎవరు కూడా ఇవ్వలేదు. ఈరోజు తొలిసారిగా మన హైదరాబాద్ మండలానికి ఎంతో వైభవంగా ఈరోజు అనిత మేడం గారికి అది కూడా ఉమెన్స్ ఇచ్చి ఇవాళ ఎంతో ఘనంగా మన హైదరాబాద్ మండలం మన రాష్ట్రంలోనే కూడా టాప్ లెవెల్లో కాబడుతుంది. ఇవాళ ఈరోజు మన అనిత మేడం గారికి ఇచ్చినందుకు కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈరోజు జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, అనితమ్మ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం.